స్వాములు ఇప్పుడు మనము మువ్వ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నుంచి వేదాద్రి పంచనరసింహస్వామి వారి క్షేత్రానికి వెడుతున్నాం అనమాట. నడవండి, అక్కడ వెనక మీకు అంత డీటెయిల్గా ఏమేమి చెప్తాను, నడవండి. స్వాములు మనము ఈ కొండల మధ్య ఈ దట్టమైన అడవిలో ఇంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అంటే అమ్మవారు పార్వతీ మాత, ఆమె ఒడిలో ఉన్నట్టు మనం వచ్చేసింది. వేదాద్రికి ఒక 2 కిలోమీటర్లు అయితే వేదాద్రి వచ్చేసింది. కూడా వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి పంచనరసింహస్వామి ఆలయం. జబలు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం యాత్రలు, నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వాములు ఇప్పుడు మనము వేదాద్రి పంచనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చినాం అనమాట. అయితే ఇది జగ్గైపేట నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది, విజయవాడ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 213 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా పురాతనమైన చాలా పవర్ఫుల్ టెంపుల్. నడవండి, మీకు అంతా చెప్తాను, నడవండి. చూడండి, ఇక్కడ పంచ నరసింహస్వామి ఉంటారనమాట. జ్వాలా నరసింహస్వామి, సాలగ్రామ నరసింహస్వామి, వీర నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. అందుకోసమే దీన్ని పంచ నరసింహస్వామి క్షేత్రం అంటారు అనమాట. నడవండి, లోపలికి వెళ్దాం. స్వామి, ఈ ఆలయము కృష్ణా నది తీరాన ఉన్నదన్నమాట. అయితే మనకు గుడి లోపల నుంచే మనకు కృష్ణా నది కూడా మనకు దారి ఉన్నదన్నమాట. చూడండి, చూడండి. చూడండి స్వామి, మనకు వాటర్ లోపల సాలగ్రామ నరసింహస్వామి అంటేనా. చూడండి, దర్శనం చేసుకోండి. స్వామి, మనకు ఆ రాయి పైన సాలగ్రామ నరసింహస్వామి అన్నమాట. చూడండి, దర్శించుకోండి స్వామిని. పైన మనకు జ్వాలా నరసింహస్వామి ఉండి అక్కడ వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని వద్దాము. ముగ్గురం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోకం నృసింహం భీషణం భద్రం మృత్యునమామి.
చూడండి, స్వయంభూ శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి ఆలయానికి పెడుతున్నాము. నడవండి. వస్తుందా? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. చూడండి, ఈయనే స్వయంభూ ఉద్భవించిన జ్వాలా నరసింహస్వామి. చూడండి, నామాలు కూడా చూడండి. జ్వాలా నరసింహస్వామి. ఇక్కడ జ్వాలా నరసింహస్వామి వారి పక్కకే దక్షిణామూర్తి వారి లింగం ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నందీశ్వరుడు. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. చూడండి, స్వామివారి ముంగట ఉన్నాడు ఆంజనేయ స్వామి. దర్శించుకోండి. అయితే మనం ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత జ్వాలా నరసింహ స్వామి వారి దర్శనం చేసుకోవాలంట. చేసుకోండి మరి ఇంకొకసారి. ఓకే. జయ లక్ష్మీనరసింహ స్వామికి జై. ఓముగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. అయితే కింద ఒక గుహ ఉందండి. అయితే అక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి ఆ గుహ నుంచి వచ్చిందని చెప్తారనమాట. నన్ను చూద్దాము. చూడండి, గుహ చూడండి. ఈ గుహలోంచి స్వామివారు వచ్చి ఇక్కడ ఉద్భవించారని చెప్తారనమాట. చూడండి, నరసింహస్వామి లెక్కన ఇక్కడ వచ్చేసి జ్వాలా లక్ష్మీనరసింహస్వామి గారు అగ్ని రూపమును ఆయన కడుపులో దాచుకొని చూశారుగా స్వామి. ఆ గుహ నుంచి స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలిసిండు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారికి గోపురము అది ఇది ఏముండదు, ఓపెన్ అనమాట. ఓపెన్. ఇక్కడ ఎవ్వరు ఇంతమంది దాతలు వచ్చి కట్టిస్తామన్నారు, చేస్తామన్నారు. స్వామి వద్దని చెప్పిండు కాబట్టి ఓపెనే ఉంటాడు అనమాట స్వామి. అయితే ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఆయనతో పాటు ప్రతి జాలు చూసిన నేను. యాదాద్రిలో కూడా కింద నరసింహస్వామి ఉంటాడు, మీద ఉంటాడు. మళ్ళీ తర్వాత మంగళగిరి కింద ఉంటాడు, మీద ఉంటాడు. మళ్ళీ తర్వాత కోరుకొండ కింద ఉంటాడు, మీద ఉంటాడు. అయితే ఈడ కూడా అట్లే కింద ఉన్నాడు, మన మీద ఉన్నాడు. నడవండి. ఇక నెక్స్ట్ యోగానంద స్వామి లక్ష్మణ స్వామి దగ్గర పోదాం. చూడండి, కొండపై నుంచి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. కృష్ణా నది చూడండి. చూడండి, ఇక్కడ నుంచి కృష్ణానది ఒడ్డుకు పంచనరసింహస్వామి వారి క్షేత్రం ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది చూడండి. చూడండి, మనకు ఇప్పుడు
యోగ నరసింహస్వామి వారి దర్శనం కంటే ముందు మనము విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. భం భం బోలే, భం భం బోలే. స్వాములు నడవండి. యోగానంద నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుందాం. నడవండి, రండి. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. మొత్తము 4 నరసింహస్వాములు, సాలగ్రామ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, 4 అయిపోయింది. ఇక వీర నరసింహస్వామి ఒకటి 5 కిలోమీటర్లు ఉందంటే చూద్దాం. స్వామి దయ ఉంటే అది కూడా చూద్దాం. నడవండి, పెడదాం, నడవండి.